హాయ్ టు ఆల్. హైదరాబాద్లోని మూసీ నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ సాలార్జంగ్ మ్యూజియం అనేది అందరూ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. ఈ సాలార్జంగ్ మ్యూజియం నందు ఏనుగు దంతాలతో చేసిన బొమ్మలు, పాలరాయి శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. ఇక్కడ ఇతర దేశాల నుండి తెచ్చిన శిల్పాలు, తివాచీలు, ప్రాచీన కాలపు ఆయుధాలు కూడా మనం ఇక్కడ ఈ మ్యూజియం నందు చూడవచ్చు. అయితే ఈ మ్యూజియంలో మొత్తం 78 గదులు ఉంటాయి. మొత్తం మ్యూజియంలో 40,000 వస్తువులు, అంటే 40,000 రకాల గల వస్తువులను మనం ఈ మ్యూజియం నందు చూడవచ్చు. జహాంగీర్ గారి చురకత్తి కూడా ఈ మ్యూజియంలోనే భద్రపరిచారు. 1949 సంవత్సరంలో టిప్పు సుల్తాన్ గారు చనిపోయిన తర్వాత ఫ్రాన్స్ నుండి లూయి చక్రవర్తి ఏనుగు దంతాలతో చేసిన కుర్చీలు ఆయనకు అప్పట్లో బహుమానంగా ఇవ్వగా, ఈ టిప్పు సుల్తాన్ గారు చనిపోయాక ఆ కుర్చీలను కూడా ఈ మ్యూజియం నందు సందర్శనార్థం భద్రపరిచారు. ఈ మ్యూజియంలో చూడడానికి ఖడ్గాలు, తుపాకులు, ఇంకా ఎన్నో రకాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరచి ఉంటుంది. ముఖ్యంగా ఈ మ్యూజియంలో డబల్ స్టాచ్యూ అనేది ఒకటి, అదేవిధంగా ముసుగులో దాగిన వీల్ రెబెక్కా విగ్రహాలు చాలా ప్రాచుర్యం పొందాయి. వాటిని కూడా మనం ఈ మ్యూజియంలో చూడవచ్చు. పంజరపు గడియారం ఇక్కడ ఉంటుంది. ముఖ్యంగా ఈ గడియారం గంట మోగించడానికి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు తలుపులు తెరుచుకుని సిద్ధంగా ఉన్న వ్యక్తి ఉన్న గడియారం ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా ఇక్కడ చాలా స్పెషల్ అనేది ఈ మ్యూజియంలో 1951 సంవత్సరంలో డిసెంబర్ 16న జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించారు. భారతదేశంలోనే 3వ అతిపెద్ద మ్యూజియంగా ఈ సాలార్జంగ్ మ్యూజియం ఎన్నో పేరు ప్రఖ్యాతులను పొందింది. ఇక్కడ మనం ఎంట్రీ టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఆ టికెట్ వెనక భాగంలో మనం చూసినట్లయితే ఆ మ్యూజియం ఎలా చూడాలి, దాని యొక్క మ్యూజియం రూట్ మ్యాప్ అనేది కూడా మనకు ఫ్లోర్ల వారీగా వాళ్ళు ఇచ్చే టికెట్ వెనకాల ఉంటుంది. హైదరాబాద్లో మనం సందర్శించవలసిన ప్లేసుల్లో మంచి పీస్ఫుల్గా ఫుల్ కాన్సన్ట్రేషన్తో మనం ఈ యొక్క సాలార్జంగ్ మ్యూజియంను తప్పకుండా చూస్తే మంచి హ్యాపీ ఫీలింగ్ అనేది అందరికీ ఉంటుంది. పూర్తిగా మన మనసును ఆ మ్యూజియం నందు పెట్టి చూసినట్లయితే ఎంతో చక్కగా ఉంటుంది. థ్యాంక్స్.